హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మిక్స్డ్ వెజ్ పికిల్. జనరల్గా మ్యాంగో పికిల్, అల్లం వీటన్నిటిని మనం ఇంట్లో పెట్టుకుంటాం, కానీ మిక్స్డ్ వెజ్ పికిల్ని సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. సో ఆ అవసరం లేకుండా చాలా ఈజీగా మెజర్మెంట్స్తో సహా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పికిల్ని మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అప్ టు 6 months స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో రెసిపీని స్టార్ట్ చేద్దామా? మిక్స్డ్ వెజ్ పికిల్ కోసం మనకు కావాల్సినవి ఒక ములంకాడ, ఒక క్యారెట్, కాలీఫ్లవర్, కాజు అండ్ చిక్కుడుకాయలు. వీటిని ముందుగా బాగా డ్రైగా నీట్గా ఉన్న క్లాత్తో తడి అన్నది లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి. ముందుగా ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో ఈ వెజిటబుల్స్ అన్నిటినీ వేసుకోవాలి. చూడండి, అన్నీ కలిపి ఒక గ్లాస్ వచ్చాయి కదా, మనం దీన్ని మెజరింగ్ కింద తీసుకుని చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని మనం ఏదైతే గ్లాస్తో వెజిటబుల్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఆయిల్ వేసుకోవాలి. ఒక గ్లాస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని వేసేసుకోవాలి. ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు కాజు వేసుకోవాలి. కాజుని పచ్చిగా డైరెక్ట్ వేసేస్తే ఉప్పు అన్నది ఎక్కువగా పట్టేసుకుని ఉప్పగా అనిపిస్తాయి. అదే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అయింది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి వెజీస్ అన్నీ కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఇలాగే చల్లారే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కూల్గా అవ్వాలి. ఈలోపు ఇది చల్లారే లోపు ఏదైతే మనం మెజరింగ్కి తీసుకున్నామో ఆ గ్లాస్లోనే పావు గ్లాస్ వరకు ఆవాల్ని వేసుకోవాలి. ఇంకొక పావు మెంతులు, ఇప్పుడు ఈ మెంతులు ఆవాల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడి కింద గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొడి కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మెజరింగ్ గ్లాస్లోకి మనము బాగా పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడిని వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు వచ్చింది కదా, ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ గ్లాస్కి కారము నేను 3 స్పూన్స్ వేస్తున్నాను.
మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్. ఇప్పుడు గ్లాస్ ఫిల్ అయింది కదా మన మెజరింగ్ గ్లాస్తో. ఇప్పుడు ఇదంతటిని కూడా మన ఆయిల్లో కూరగాయలు బాగా ఫ్రై చేసుకున్న దానిలో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 1 or 2 hours అలానే ఉంచి తర్వాత కనుక తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. కూరగాయలు అన్నీ కూడా మనకి నెక్స్ట్ డేకి ఆ ఉప్పు కారం మనం వేసిన ఆవాల పొడి మెంతుల పొడిని బాగా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓన్లీ రైస్కే కాకుండా దోశ టిఫిన్స్లో కానీ ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది పికిల్. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎన్ని డేస్ అయినా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని 3 months అప్ టు 6 months అయినా కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ డెఫినెట్గా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.